హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్విక యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో నేను కొబ్బరికాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొబ్బరికాయ టమాటా పచ్చడి కోసం మనం 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1 కప్పు టమోటా ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 7 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకుని కొంచెం సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ఈ టమోటా పచ్చిమిర్చి ఉడికేలోపు మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టమోటా పచ్చిమిర్చి ఉడికిందో లేదో చూసుకొని ఇలా మెత్తగా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమోటా పచ్చిమిర్చిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలోకి వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, కొబ్బరికాయ టమోటా పచ్చడి రెడీ. ఈ కొబ్బరికాయ టమోటా పచ్చడి అనేది ఇడ్లీ, దోశ, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు కోసం మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని ఈ ఆయిల్లోకి వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరికాయ టమోటా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.